పరిస్థితి మేము కూడా చేస్తాం. అంటే పవిత్ర స్థలాల్లో సామరామను మహేష్ కుమార్ గౌడే కాదు, ఇవాళ ఢిల్లీ నుంచి ఎంపీలు కూడా మాట్లాడారు, మల్లురావు గారు మాట్లాడారు దాన్ని. ఈసారి ఈ కాంగ్రెస్ నాయకులకు నేను చెత్త ఎంత మైండ్ లో చేరిపోయిందంటే ఏమైనా మాట్లాడతారు. మీరు బొక్కేస్తే కుక్క ఎట్లయితే అరుస్తారు వాటి మీద మీరు యాక్షన్ తీసుకుంటారు, అట్లా ఏమైనా మాట్లాడతారు. అద్దంకి దయాకర్ ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆక్షేపణీయం. ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో అక్కడ దుష్ట శక్తులు ఏదో అంటున్నాడు ఆయన. అది నేను మొత్తం దాన్ని పూర్తిగా మళ్ళీ ఒకసారి విని ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. దేవాలయాల్లో ఎప్పటికైనా కానీ గుర్తు పెట్టుకోండి, మంచి కోసమే దేవాలయాలు నిర్మిస్తారు, మంచి కోసమే దేవాలయాల్లో పూజలు జరుగుతాయి, మంచి కోసమే దేవాలయాల్లో అర్చకులు పూజారులు ఉంటారు. అంతేగాని దేవాలయ ప్రాంగణంలో మొత్తం ఎక్కడ కూడా ఒకరికి చెడు చేయాలనో లేదా ఒక రాష్ట్రానికి చెడు చేయాలనో ఎక్కడ కూడా అటువంటి ఉద్దేశంతో ఎవరు రారు, ఎవరు అట్లాంటి పూజలు ఉండరు, అట్లాంటి పనులు ఎవరు కూడా ఏ దేవాలయంలో జరగవు. మీరు అంటుండొచ్చు క్షుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటి ఏమైనా ఉంటుండొచ్చు, కానీ అవి ఎక్కడ శ్మశానాల్లోనో, ఇక్కడ అడవుల్లోనో, ఇక్కడ గుహల్లోనో, ఎవరు మనుషుల సంచారం లేని చోట అక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. వాటిని వదిలించుకోవడానికి ఆ బ్లాక్ మ్యాజిక్ లాంటివి, ఆ దుష్ట శక్తులు అదేంటి ఏం పూజలు అంటారు, అవి కూడా వాటిని వదిలించుకోవడానికి గుళ్ళలోకి వస్తారు సార్. వాటిని వదిలించుకోవడానికి గుళ్ళలోకి వస్తారు. ఏమో హరీష్ రావు గారు గత 9.5 సంవత్సరాల్లో చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో ఆ పాపాలు కడుక్కోవడానికి గుళ్ళకి పోయినామో మేము అనుకుంటున్నాం. మంచిది ఇప్పటికి బుద్ధి వచ్చింది, ఇప్పుడు గుళ్ళలో పోయి తన పాపాలు కడుక్కుంటున్నారేమో మేము అనుకుంటున్నాం. మీరేమో కొత్తగా గుళ్ళని మీరు బద్నాం చేసే పని పెట్టుకున్నారు. గుళ్ళని బద్నాం చేస్తే మాత్రం ఊరుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ ధర్మానికి మూల స్తంభాలైనటువంటి దేవాలయాలను బద్నాం చేసే పని మాత్రం చేస్తే ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఎదుర్కొంటాము, మిమ్మల్ని ఎక్కడ పోయినా వెంటబడతాము. అద్దంకి దయాకర్ చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి ఇన్ని డిగ్రీలు పెట్టుకున్నాడు పక్కన. ఏం చదువుకున్న మూర్ఖుడు అనాలా ఏమనాలా సార్? ఆయన అంత చదువుకున్నాడు, ఎమ్మెల్సీ అయినాక కూడా ఇటువంటి అంశాలపైన మాట్లాడే అవకాశం ఆయనకు వచ్చినప్పుడు దాన్ని ఎంత మంచిగా ఎంత చదువుకున్న వ్యక్తిలాగా మాట్లాడి వాటిని ఖండించి అరే గట్లెందుకుంటాయి, మనం చదువుకున్న ఈ అత్యాధునిక కాలంలో కూడా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా ఇట్లాంటివి జరుగుతాయని చెప్పేసి అట్లా మాట్లాడాలి. కానీ అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేసాం మేము అద్దంకి దయాకర్ దగ్గర నుంచి, అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేసాం ఆయన ఎవరు ఆ సామా రామ్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. ఇదేం మాటలు సార్? ఏమి ఏ కాలంలో ఉండడం మనం అర్థమైతే లేదు, ఏం కాలంలో. ఇంకో విషయం, క్షుద్ర పూజలు అనేవి లేవు. నేనేమన్నా శుద్ర పూజలు అనే దేవాలయాల్లో జరగవు, దేవాలయ ప్రాంగణాల్లో కూడా జరగవు, జరగనివ్వవు. శక్తులు అక్కడ ఉండే శక్తి అట్లాంటిది సార్. అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటది, పాజిటివ్ ఆరా ఉంటది. అక్కడ పోయి మీ దుష్ట శక్తులు ఎవరికో చెడు చేయాలని చెప్తే ఉల్టా నీకైతుంది, కానీ అక్కడ జరగదు. అక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, అద్దంకి దయాకర్ మీకు ఎట్టి పరిస్థితుల్లో హిందూ ధర్మం పైన మీకు నమ్మకం లేదు, హిందూ దేవాలయాల పైన కూడా మీకు అసలు నమ్మకం లేదు, హిందూ దేవుళ్ళ పైన కూడా మీకు నమ్మకం లేదు. హిందూ దేవుడైనటువంటి రాముల వారిని తిట్టినటువంటి నోరది, అటువంటి నోటితో ఇంకోసారి హిందూయిజం గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ, హిందూ దేవుళ్ళ గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. కాబట్టి ఇంకోసారి మాట్లాడొద్దని చెప్పేసి మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి కానీ హిందూ దేవాలయాల గురించి అని, క్షుద్ర పూజలు అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నేను అమెరికా రంగం నేను గర్వ చేస్తామని చెప్పేసి నేను అద్దంకి దయాకర్కి హెచ్చరిక చేస్తున్నాను. మీ ఛానల్ ముఖంగా హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు మాపు మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం సార్. ఓకే సరే, ఇప్పుడు ఎల్నినో ప్రభావం అయితే దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి. సో దాంట్లో ప్రభుత్వాలు బాధ్యత మరిచి నిజంగానే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ తెలంగాణలో అలాంటి ప్రయత్నం చేస్తున్నా, మీరు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారా? నేనేమంటున్నా సార్, ఎల్నినో వచ్చిన తర్వాత సీజన్ వర్షాలు ఇప్పుడు జూలై 20 తారీఖు తర్వాత 25, 26 ఆ టైంలో వర్షాలు మొదలయ్యాయి. అంటే దాదాపు 2 నెలలు వర్షాలు డిలే అయినాయి. 2 నెలల క్రితము రైతులు భూమి దుక్కి దున్ని విత్తనాలు ఏమో వర్షాలు పడతాయేమో అని ఒక సీజన్ టైం వచ్చిందని చెప్పేసి విత్తనాలు నాటుకొని పెట్టుకొని ఒక్కొక్క ఎకరానికి 10,000, 20,000 రూపాయలు ఖర్చు చేసుకొని వాళ్ళ శ్రమ పెట్టుకొని పెట్టుబడి పెడితే వర్షం చుక్క నీరు రాక వాళ్ళు ఆ పంటల్లో వేసినట్టు ఆ విత్తనాలన్నీ కూడా ఎండిపోయి పంటలు ఎదగక వాళ్ళు నష్టపోయారు. ఆ నష్టపోయిన దానికి ఏమన్నా నష్టపరిహారం ఇస్తావా? దాని గురించి మంచిగా మాట్లాడు, దాని గురించి చెప్పమంటే దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు ఇంతవరకు. ఆ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, ఆ మంత్రులు కూడా ఎవ్వరు మాట్లాడలేదు సార్. ఎవ్వరు మీరు పైనుంచి కింద ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా చూడండి, ఒక్కరు కూడా అక్కడ ఊర్లలో ఇదేది పట్టణంలో అందరూ కూడా హైదరాబాద్ లో కూర్చొని తమాషాలు చేస్తారు, ఏసీ రూమ్లలో కూర్చొని. అక్కడ ఊర్లలో పోయిరమండి ఒకసారి,
ఎంతెంత రైతులు ఒక్కొక్క ఎకరానికి ఎంతెంత ఖర్చు చేసిరు, ఎంతెంత నష్టపోయారు, ఆ నష్టపోయిన దానికి ఎంత బాధపడుతున్నారు, ఆ కుటుంబాలు, రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎంత చితికిపోయినాయి, అవన్నీ చూడండి, వాటిని అంచనా వేయండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే NDRF నుంచి 605 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ యొక్క కరువు ఎల్నినో ప్రభావంతో ఎక్కడైతే నష్టపోతున్నామో 605 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడము తెలంగాణ కేటాయించింది. మండలాల వారి మండలాల వారీగా ఎంతెంత నష్టం జరిగింది, జిల్లాల వారీగా, మండలాల వారీగా ఆ రిపోర్ట్లు పంపించండి అని చెప్పేసి ఎప్పుడు జూన్ 23 తారీఖున కేంద్ర ప్రభుత్వం అడిగితే జూలై 26 తారీఖు వరకు దిక్కు దివానం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మొద్దు నిద్రపోతున్నారు సార్ వీళ్ళు, దున్నపోతు పైన వర్షం పడ్డట్టుకున్నారు వీళ్ళు. ఏప్రిల్ 14 తారీఖు శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఒక మీటింగ్ చేసి ఎల్లినో వచ్చేటట్టు ఉందని చెప్పేసి ముందస్తుగా కేంద్ర ప్రభుత్వము దానికి సిద్ధంగా ఉంటే, దానికి తగిన డబ్బు కేటాయించుకొని రెడీగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది అంటున్నా నేను. సార్ నా దగ్గర రైతులు వస్తారు సార్, నా దగ్గర రైతులు వస్తారు అన్న. ఇప్పుడు ఒక 5 ఎకరాల పొలం ఉన్న రైతు వస్తాడు, 5 ఎకరాల పొలము పత్తితులను నాటుకున్నాడు. అవి మొక్క ఇంత కూడా పెరగలే, 2 నెలలు అయిపోయింది సార్, దాదాపు 50,000 రూపాయలు నష్టము. ఎవరు సార్ ఆ రైతుకి? ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సిఆర్ పాటిల్ గారిని కలిశారు, కేంద్ర జలశక్తి మంత్రిని. తమిడిహట్టికి మాకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మాకు అనుమతులు ఇప్పించాలని అడుగుతున్నారు. దీనిపై ఏం చెప్తారు సార్? తమిడిహట్టు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇంకా ఏ పథకాలు ఉన్నా కూడా ఆ భారీ ప్రాజెక్టులకు సంబంధించి మీరు కరెక్ట్గా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఏం చేయగలుగుతుందో వాటన్నిటిని కూడా చేస్తామని హామీ తీసుకొని వచ్చిండు ముఖ్యమంత్రి హైదరాబాద్కి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ కేంద్ర మంత్రి కూడా నెగిటివ్ గా లేదు కాదు అని చెప్పేసి సమాధానం ఇవ్వలేదు. లేదు, ఎక్కడ కూడా అటువంటి వివక్ష లేదు. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ ని అత్యధిక ఎక్కువగా పాటించేది భారతీయ జనతా పార్టీ సార్. అందుకే ఇన్ని రాష్ట్రాలు ఇప్పించాలి. కిషన్ రెడ్డి ఏమంటున్నా సార్, వీళ్ళంతా కూడా ప్రాజెక్టు నిర్మాణం కోసం మీరు కేవలం రాజకీయం చేయడానికి, ఏదో రాజకీయంగా మీ పార్టీ మైలేజ్ తెలంగాణలో పెంచుకోవడానికి ఇటువంటి ఏదైనా డ్రామాలు ఇస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, మీ కథలన్నీ కూడా తెలుసు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి కథలు చాలా బాగా తెలుసు. ఇటువంటి కథలన్నీ ఎన్ని పడతాడో ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అలవాటే, తెలిసిపోయింది, అంత అలవాటే. కాబట్టి ఇటువంటి కుట్రలు చేస్తే తెలంగాణ ప్రజలే ఒప్పుకోరు. అంటే బీజేపీ తెలంగాణ పట్ల మీ విధానం ఏంటి? తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతామని వీళ్ళు పర్మిషన్ అడుగుతున్నారు. సో అది ఎప్పటికి మొదలవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇప్పుడున్న గోదావరి నీళ్ళని మీరు ఎట్లా? తమ్మిడిహట్టి దగ్గర అయితే వీళ్ళు పర్మిషన్ కోరుతున్నారు, ఆ పర్మిషన్ ఒకవేళ ఫీజిబుల్ ఖచ్చితంగా 2-3 రాష్ట్రాల నుంచి ఏదైతే అనుమతులు రావాలో ఆ అనుమతుల కోసము ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా ప్రయత్నాలు మనం కూడా దానికి సహకరిస్తాం, మేము కూడా సహకరిస్తాం. కానీ కావాలని ఏదో డ్రామా చేయాలని, బీజేపీ ఎంపీలని, కిషన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే కుట్ర చేస్తే మాత్రం మీ కుట్రలను బట్టబయలు చేస్తాం. మీ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ అప్పుడే చెప్పడం